వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మేము సంవత్సరం అయింది పాలన. సంవత్సరం పాలనలో కొన్ని హామీలు అమలు పరిచినాం. ఇంకా ఒకటి రెండో ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఇది కానీ అన్నదాత సుఖీభవ తొందరలో ఇవన్నీ ఇంకా 2-3 చేసేటి కూడా డేట్లు షెడ్యూల్ ఇచ్చి చేస్తూ ఉండి కూడా మీరు ప్రజలకు పోండి. మనం పరిపాలన చేయబట్టి సంవత్సరం అయింది. సంవత్సరంలో ఎవరెవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ పథకాలన్నీ అందుతున్నాయా, మన మీద ఏముంది, మీరే డైరెక్ట్ ప్రజల్లోకి పోండి ధైర్యంగా ఈరోజు మమ్మల్ని ప్రజల్లోకి పంపిస్తా అంటే అసలు తల్లికి వందనం కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసినారు సార్ అని ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు ఆ రకంగా చెప్తా మా పరిపాలన ఇంత సజావుగా సాగుతా అంటే నెక్స్ట్ మేము వస్తామని కార్యకర్తలను భ్రమలో నింపి మీ కార్యక్రమాలకు మీ మీటింగ్లకు జనం వచ్చేదానికి పబ్బం గడుపుకునేదానికి ఈ రకమైన కామెంట్లు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వాళ్ళు ఎందుకు ఆ రకంగా అనుకుంటారో అసలు ఈ మధ్య ఒక పల్లెలేకపోతే వాళ్ళ భర్త వచ్చి తాగి చనిపోయినాడంట. ఆమె చెప్తాంది, అమాయకురాలు ఆమె చెప్తాంది, సార్ ఇప్పుడు పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోతే మనము వేరే దేశం మీదకి యుద్ధమే ప్రకటించినాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మందు తాగి ఎంతమంది అనారోగ్య పాలైనారు, ఎంతమంది చనిపోయారు, ఈ లెక్కని 26 మందికే మనం శత్రుదేశం మీదకి దండెత్తినాము. అలాంటిది ఇన్ని ప్రాణాలను తీసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి సార్ అని ఒక అమాయకురాలైన ఒక మహిళ అడుగుతూ ఉందంటే ఇంకా వీళ్ళు మేము వచ్చాం అధికారంలోకి మేమేం చేస్తామని మాట్లాడుతున్నారంటే మీరు అధికారంలో ఎవరైనా ప్రజలు ప్రభుత్వాలు మాకు మంచి చేయకపోయినా బాధలే, మాకు చెడ్డ చేయకూడదనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఇప్పుడు అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవితం ప్రశాంతంగా గడుపుతారు. రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనేది పక్కన పెడితే మా జీవితం మేము బతుకుతున్నాం సార్, మా వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం సార్, మాకు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అనే స్థాయికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం వచ్చింది. అది ఎవరి వలన? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల. ఇంకా ఇది కాకుండా మేము మళ్ళీ వచ్చి రపా కోస్తాం పొట్టేలు నరగడం వచ్చామని ఇంకా భ్రమంలో బతుకుతారంటే అది మీ కర్మ. ఎప్పటికీ ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి దూరమే, రాజకీయాల నుంచి ఆయన భవిష్యత్తు లేదేం లేదు. తొందరలో కూడా కేసులు ఇవన్నీ కూడా వచ్చి అతను పోటీ చేసేదానికి అనర్హుడయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.